కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల సాధారణ గృహిణి. ఇప్పుడు వస్తున్నారే, ఇతని పేరు మీకు తెలిసిండొచ్చు. పేరు రాజారెడ్డి, చంద్రకళ భర్త. ఇదికో కొడుకున్నాడండి. అతని పేరే సూర్య. సరే, ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా? చందు, చందు, నాకు టిఫిన్ బాక్స్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. ఇదిగోండి మీ టిఫిన్ బాక్స్, ఇందులో పెట్టేశాను. బ్యాగ్ ఆఫీస్ దగ్గరకు తీసుకెళ్ళండి. నేను రెడీ అయ్యాను. సరే బా, నేను ఎప్పుడు అయిపాడు అని ఒకటే ఇది. బాబు సూర్య, అమ్మా. బాబు సూర్య, అమ్మా, స్కూల్ టైం అవుతుంది నాన్న, తొందర రెడీగా. సరే అమ్మా. సరే, అబ్బాయి ఇంకా రాడేంటి? చందు వెళ్ళొస్తా. అబ్బా వెళ్ళిరండి. చందు వెళ్ళొస్తా ఆఫీస్కి. అబ్బా వెళ్ళిరండి. చందు వెళ్ళొస్తా ఆఫీస్కి. అబ్బా మరి ఆంధ్ర నేను చిన్నపిల్లడు అయిపోతున్నానండి. అమ్మా నేను రెడీ. ఓకే బాయ్. ఏమైనా అన్ని చదువుకున్నావా? అమ్మా టిఫిన్ బాక్స్ మర్చిపోయానమ్మా. ఏది మాత్రం మర్చిపో ఉండు. బాగా ఇదిగో నాన్న, జాగ్రత్త స్కూల్కి వెళ్ళు. సరే, అమ్మా పిల్లల్ని పంపించే వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి చాలా అలసిసి వస్తుందమ్మా. పొద్దున 5 o'clock లేచి నుంచి పిల్లలను పంపించే వాళ్ళకి ఒకటే అలసట. కాస్త కప్పు కాఫీ తాగితే కానీ కుదిరబడదు. ఏంటి మా బాబు అంత హైట్ ఉన్నాడు అనుకుంటున్నారా? P2A కాకపోతే కాస్త హైట్ ఎక్కువ. సరే కాఫీ తెచ్చుకుంటే నాగండి. ఫోన్ కనుక హలో హలో సౌజన్య గారు, హలో హలో సౌజన్య గారు, ఏంటి బాగున్నారండి? అయినా ఇప్పుడే కాఫీ టీలు. అవును, ఏంటి మీ బాబు స్కూల్కి వెళ్ళాడా? ఓ వెళ్ళిపోయాడా? అవును, ఈసారి పర్సెంటేజ్ ఎంత వచ్చింది మీ బాబుకు? 91. సరే అమ్మా ఉంటాను. ఎంత గొప్పగా చెప్పుకుంటుంది. వాళ్ళ అబ్బాయికి 91 వచ్చిందంట. ఉండు, మా మమతక్కకు ఫోన్ చేస్తాను. హలో హలో మమతక్క, ఏం చేస్తున్నావే? ఓ ఇప్పుడే పిల్లలు పంపించావా? ఏంటి బావగారు ఆఫీస్కి వెళ్ళారా? అది కదే, మా చిన్నానికి ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 75. అదేంటి 75 రావడం? సరే ఎందుకన్నా మంచిది, బావగారికి సాయంత్రం రాగానే సజ్జప్పమని చెప్పు. చెప్పించానా? మగాళ్ళని కొమ్మున కట్టేసుకోవాలి, అయితే మన మాట వింటారు. సరే అమ్మ, అర్జున్ మా ఆయనకు ఫోన్ చేయాలి. హలో ఏమండి? చెప్పు చందు. ఏమండి చందు చెప్పు. అబ్బా ఎక్కడున్నారు చెప్పండి. ఆఫీస్లో ఉన్నా. మీరు ఆఫీస్లో ఉంటారు సంగతి తెలుసు, కానీ మీ అర్జెంట్ ఇంటికి వచ్చేయండి. ఏంటి ఏమైంది అంత కంగారేంటి? ఏం లేదు, ఆ పక్కింటి వాళ్ళు ఉన్నారు కదండి. ఎవరు? సౌజన్య గారు. సౌజన్య గారు అబ్బాయికి 91% వచ్చిందంట. మీరు అర్జెంట్ ఇంటికి వచ్చేసి బాబుకి సరి చెప్పాలండి, నాకైతే కుదరదు. అబ్బాయి పెట్టేవే, మీటింగ్లు ఉన్నా వస్తలే. వచ్చి తొందరగా వచ్చేయండి. సరే పెట్టే ఫోన్. అమ్మా వచ్చావా నాయనా? బాగా చదువుతున్నావా? కూర్చోండి, ముందు పుస్తకాలు చదువు, నేను పాలు తీసుకొస్తాను.
ఒరే ఏదమ్మా ఎప్పుడు చూసినా అయిపాడు నువ్వేం పని పాడలేదు. ఇదిగో పాలు తాగు. బాగా చదువుతున్నావు నాన్న స్కూల్లో? చదువుతానమ్మా. చక్కగా చదవాలి. సరే సూర్య అన్న చదువుతున్నావా? చదువుతున్నా. రావడం ఇప్పుడే వస్తున్నాడు. కాస్త మంచిది తీసుకురా. చదువుకో. బుక్స్ది ఏం లేదు, హోంవర్క్ ఏమి ఇవ్వలేదా? ఇవన్నీ ఎట్లా ఎక్కడ పడేసావు? ఏమండి ఇదిగో మంచి నాన్న చెప్పు. సెక్స్ అంటే ఏంటి నాన్న? చూసారా సుశీర్ గారు, పీటు పిల్లలు ఏంటండి మాట్లాడేది? ఏంటండి సజ్జపడి పిల్లల్ని ఎప్పుడు కొడతా ఉంటారు. ఏమైంది ఏమన్నా వాళ్ళు? ఏమైంది నాన్న? నాన్నే సెక్స్ అంటే ఏంటని అడిగానమ్మా. బుద్ధులు అసలు ఏదో నీకు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా? నాన్న టీచర్ గారు ఈ ఫామ్ ఇచ్చి ఫిలప్ చేయమన్నారు. ఓ సెక్స్ అనే కాలంలో ఏం పెట్టాలన్నా ఏదో చెప్పొచ్చు కదా. అబ్బాయిలు అయితే మేల్ ఎం అని పెట్టాలా, అమ్మాయిలు అయితే ఫిమేల్ ఎఫ్ అని పెట్టాలి. చదువుకున్నా. అవును వీళ్ళు ఎందుకు తిట్టారు అంతలోనే? ఏ సూర్య నాన్న ఏం చేస్తున్నావు? చదువుకున్నా నాన్న. ఏమో మాట్లాడుతున్నావు. వచ్చే లోపలికి వచ్చాయి. సరే నాన్న. బాబు గ్లాస్ తీసుకున్నాను అక్కడి నుంచి. సరే అమ్మా. ఇప్పుడు 15 days తర్వాత చందు వస్తే చందు. ఏంటండి? రా కాసేపు మాట్లాడుకుందాం. పనితోటి శతమతం అయిపోతుంది ఇల్లంతా నాకు. ఎప్పుడు పనేనా? ఆమెకి ఏం తీరిక లేదండి అచ్చడి ముచ్చట తీర్చడానికి. సరే కానీ వాడు ఏం చేస్తున్నాడు సూర్య? వాడు చదువుకుంటున్నాడండి. పని కాస్త రెస్ట్ తీసుకొని ఎప్పుడు చదువు అని చెప్పకూడదు. సరే ఎవరు కాలింగ్ బెల్ కొట్టారు చూడండి. హలో ఎవరున్నారా? సాయి రా. నమస్కారం రాజరెడ్డి గారు. నమస్కారం. రండి 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 రండి. బాగున్నారా? బాగున్నాను. చదివిన పిల్లలు బాగున్నారని కూర్చోండి మాట్లాడుతూ ఉండండి. కాఫీ తీసుకుంటాం. ఇప్పుడు కాఫీ ఏంటి? 2 గ్లాసులు పక్కరా. మీరున్నంటే రాజరెడ్డి గారు మీరు అలాగే అంటుంటారు. ఆదివారం మంచిగా మధ్య వర్షం, బయట వర్షము, ఈ వాతావరణంలో మీరు కాఫీ మంచినీళ్ళు ఏంటండి? అయినా ఇప్పుడే కాఫీ తాగి వచ్చాను. ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు ఏంటి చాలా రోజుల తర్వాత? అంతా బాగానే ఉన్నది. అలాగే పక్కన ఫ్రెండ్ ఇంటికి వచ్చాను కదా, అలాగే మీకు కలిసిపోదామని వచ్చాను. చాలా సంతోషం. రేపు అయినా మనకి ప్రోగ్రామ్ ఉంది, టాస్క్ది. వస్తున్నారా? వస్తున్నాను. అదే చూశాను ఫేస్బుక్ లో కూడా టాస్ అని చెప్పేసి ఫేస్బుక్ కూడా క్రియేట్ చేశారు. ఏంటంటే టాస్ అంటే టుగెదర్ ఆల్ సింగపూర్ అంటే వీఆర్ ఆల్ వన్ అనమాట. ప్రస్తుతానికైతే అదే. ప్రస్తుతానికి అంటే ఏముందిలేండి కానీ టుగెదర్ ఆల్ సింగపూర్ అనుకోండి. అంతేనంటారు. అంతే. ఇంకేంటంటే మీ జాబ్ చదువుకుంటానే ఆవిడ కాఫీ తీసుకురాలేదండి. వెళ్ళి చూడండి. బాబు కూడా ఏమైంది? అది వెళ్తాడంట. ఇదిగో అన్నయ్య మంచిగా తీసుకోండి. ఆ స్వీట్ చేసావు, స్వీట్ తీసుకొస్తాను. స్వీట్ అందరికి పనిచేస్తానండి. ఏంటి స్వీట్ అందరికి పంచారు? నాకు లడ్డూలు అంటే ఇష్టం, ఆమెకి ఇష్టం లేదు నేను తినడం. అందుకని చెప్పి వాళ్ళకి పనిచేసిన వీళ్ళ ఇంట్లో లడ్డూలు చేస్తుంది, నాకు మాత్రం పెట్టదు అనమాట. అది తనకి స్వీట్ అంటే ఏంటంటే, ఎందుకంటే మా అబ్బాయికి ఈసారి 90% వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఏంటి బాగా చదువుతున్నాడా? బాగానే చదువుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు చదవడానికి? అదే స్కూల్లో చదువుతున్నాడు. అయితే ఈ మధ్య మావిడకి ఒక్క నిమిషం వస్తుంది, పిలుస్తుంది. ఓకే వెళ్తాను. సరే లేకుండా స్వీట్ అక్కడ మళ్ళీ
చందు ఏంటి అన్నది ఏముంది? ఇప్పుడు స్వీట్ అన్నా కదా, ఆ స్వీట్ ఏం చేసిందంటే పక్క వాళ్ళు కూడా ఇచ్చింది అనమాట. పక్క వాళ్ళు ఏమన్నారు, మా అబ్బాయికి మీ అబ్బాయికి 90 కదా, మా వాడికి 91 వచ్చింది అన్నారు. ఇక అది పరిస్థితి ఆ ప్రతాప్ ఇక్కడ చూపెడుతుంది అనుకోరాదు. మీ ఇంట్లో కూడా ఇది పరిస్థితి ఉందన్నమాట. ఇది ప్రాబ్లం ఇక్కడ కాదండి, ఇది యూనివర్సల్ ప్రాబ్లం ఇది. సో ఇంటింటి రామాయణం అంటే ఇదే అనమాట, ఇక అంతటా ఉన్నది. ఓకే, మీరు వేరే ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నారు, కొద్దిసారి చెప్పండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ తప్పకుండా కలుద్దాం. రైట్ సార్, నేను మీకు డ్రాప్ చేసి వస్తాను. ఫోన్ చేసి అమ్మా ఈ లోపల వారం జరిగిపోయింది. హలో 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 రాజిరెడ్డి గారు, చెప్పు సాయి. అదే ఎక్కడ ఉన్నారు? నేను ఆఫీస్లో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నారు? నేను కూడా ఆఫీస్ దగ్గరే, అది కూడా మీ ఆఫీస్ దగ్గరే ఉన్నానండి. వచ్చేస్తాను, ఒక్క నిమిషంలో వస్తున్నా. రండి, కిందకి రండి, వస్తాను, వెయిట్ చేస్తుంటా. సాయి చెప్పండి, ఏంటి విషయాలు? ఏంటంటే చెప్పాలండి, ఎలా ఉంది ఆఫీస్? బాగున్నా అండి. రేపు వస్తున్నా మీరు? వస్తున్నా. ప్రోగ్రామ్ సరే, అంతా ప్రిపేర్ అయిపోయాం. మీరు ఏదో చెప్పారు కదా నాటికి ఏమని చెప్పి, మళ్ళీ మీరు ఏదో మొన్న ఏదో అన్నారు ఫోన్ లో, ఏదో ఎడ్యుకేషన్ గురించి ఏదో. అదే ఫోన్ లో చెప్తున్నాను, మీరు బిజీగా ఉండి కట్ చేశారు. ఏం లేదండి, మీరు మొన్న చెప్పారు కదా 91, 95% అని. ఓకే, మీకు ఇంకా 1% తోనే మీకు ఇంకా అంత ప్రాబ్లం ఉన్నది. మా సైడ్ అయితే ఇంకా డిఫరెంట్. అదేంటి? 90 గ్రూప్ వాళ్ళందరూ, 90% వచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ ఒక గ్రూప్. 80% వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూప్. అలాగే 60-70 వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూప్ స్కూల్లో. అయితే వీ 90% వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 80% మాట్లాడరు. బాగుంది. 80% వచ్చిన వాళ్ళు 60-70% వచ్చిన మాట్లాడరు. చాలా హాయి, ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఏం చేద్దామంటారు? విద్యా వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది, ఎటు పయనిస్తున్నామో, ఎటు వెళ్తున్నామో తెలియని పరిస్థితి. ఇది 90% వచ్చిన వాళ్ళు 90% వాళ్ళతో మాట్లాడాలి, 90 వాళ్ళు 80 వాళ్ళతో మాట్లాడుతుంది, ఇక 60 వాళ్ళతో ఘోరం అంటే చాలా బాధాకరమైన విషయం అండి. అయినా ఇప్పుడు మనం చర్చించుకునే సమయం కూడా కాదు. అదే మా ఫోన్ చేస్తున్నా. చెప్పు చందు. ఎక్కడున్నారండి? ఇగో ట్రాఫిక్ జామ్ అయింది, వస్తున్నా. తొందరగా ఇంటికి వచ్చేయండి, మీరు పిల్లలకి చెప్పాలి. వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ ఎట్టుకపోయాను, వస్తున్నారు కదా. సరే. ఏంటండి ఆఫీస్ కింద ఉంటే ట్రాఫిక్ జామ్ అంటున్నారు? ఇప్పుడు నేను బయలుదేరాను, ఇక్కడ నీతో మాట్లాడుతున్నాను అంటే ఇంటికి పోయినాక నా పరిస్థితి వేరే. సో ట్రాఫిక్ జామ్ ఏదో అవకాశం ఉన్నది, ఉపయోగించుకోవాలి మనం. ఆ విధంగా సరి చెప్తాను. ఉండండి, మా దగ్గర కట్ చేస్తున్నారైతే మరి ఉండండి, కొన్ని రింగులు అవ్వాలి, అయిన తర్వాత కట్ చేయాలి. అప్పుడే వెళ్ళలేదండి, వెంటనే చూసామనుకోండి మొబైల్ చూస్తున్నారు, ఆడుతున్నారు అని అనుకుంటారు. ఒక్క నిమిషం కట్ చేస్తాం. అదేంటి కట్ చేయడం గురించి నాకు అర్థం కాదు. అంటే ఇంటికి దగ్గరలోకి వచ్చాను, ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాను అని చెప్పడం. ఇది బాగుంది ఐడియా, నెక్స్ట్ టైం నేను కూడా ఫాలో కావచ్చు. ఫాలో అవ్వండి. సరే, ఇంకొద్దిగా వెయిట్ చేస్తే మీ ఆవిడ కొట్టేటట్టు ఉన్నది. రైట్, వెళ్దాం, డ్రాప్ చేసి వచ్చేస్తాను. ఏంటన్నా డల్గా ఉన్నావు? తలనొప్పిగా ఉందమ్మా. తలనొప్పియా? తలనొప్పి ఏం లేదు కానీ కూర్చో. నువ్వు చదవటానికి ఏదో ఎదవేసాలు వేస్తూనే ఉంటావు. ఇలా కూర్చో, నేను టాబ్లెట్ తీసుకొచ్చిస్తాను. ఎరా సూర్య, ఏంటి అలా ఉన్నాయండి? ఇదిగో తలనొప్పి ఇంపై ఏం లేదండి, చదువుకున్నప్పుడల్లా ఐపాడ్ కావాలి వాడికి, చదవంటే బద్దకిస్తా ఉన్నాడు. బుద్ధుందా నీకేమన్నా? అరే వాడు తలనొప్పి నాన్న ఏమైంది నాన్న?
ఏంటంటే మీరు వామిటింగ్ చేసుకుంటున్నాండి? వాడిని రూమ్ లో తీసుకెళ్ళి పడుకోబెట్టా కాసేపు రెస్ట్ తీసుకోండి. ఏమండి నాకు చాలా కంగారుగా ఉందండి, ఎలాగైనా సరే మనం హాస్పిటల్ తీసుకెళ్ళామండి. కంగారు పడకే, ఓ 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని తర్వాత మనం తీసుకెళ్ళాం. అప్పటి దగ్గరపోతే హాస్పిటల్ తీసుకెళ్దాం. అది కదండి, తల్లి మనసు ఎలా ఊరుకుంటుందండి? నేను కన్నతాన్ని కంగారు మీరు మనం ఆలోచించాలి, చాలా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాము, మనం ఎటు పయనిస్తున్నామో తెలియదు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత, వాడు పుట్టాక, స్కూల్కి వెళ్ళే వరకు మనం ఎంతో ఆనందంగా ఉన్నాం. వాడు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం మొదలెట్టాడో మన ఆనందంతో పాటు వాడి ఆనందాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నాం మనం. అదే వాళ్ళ అబ్బాయికి 91 అని, వీళ్ళ అబ్బాయికి 80 అని. ఏంటి ఈ పోల్చుకోవడం ఏంటి? వాడి ఇష్టాలతో సంబంధం లేకుండా మనము ఇలా చేయడం నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది. ఇంతెందుకు, మొన్న నీకు తులసి తెలుసు కదా, అవునండి. వాళ్ళ అబ్బాయి కూడా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ స్ట్రెస్ వల్ల ఇలా వస్తుందని చెప్పాడు. మనం ఇన్ని తెలిసి మనం ఎందుకు ఆ విధంగా చేస్తున్నాం? టైం ఉన్నప్పుడు ఒక బుక్ చదువును, ఐఆమ్ ఓకే ఇఫ్ మై సన్ ఫెయిల్స్ అని ఒక రచయిత అంటాడు. ఇంకో అతను, నా కొడుకు టాప్ 3 ఉండక్కర్లేదు, బాటం నుంచి 3 ఉన్నా పర్లేదు. అలాంటి స్పోర్టివ్నెస్ మనకు రావాలి. పిల్లలకు చదివే కాదే లోక జ్ఞానం నేర్పు. ఈ జ్ఞానం ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అలా చేయకపోతే వద్దండి, ఇంకా బాబు తలని పరిస్థితి వద్దండి. ఖచ్చితంగా వాడిని ఆట పాటకి తీసుకెళ్ళామండి. అవును, ఈరోజు టీఎస్ ప్రోగ్రామ్ ఉందన్నారు కదండి. ఆ టాస్క్ ప్రోగ్రామ్ ఉంది, వాడు తగ్గలేదు. చూసావా, పిల్లలకి చదివే కాదు ఆట పాటలు అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో చూసావా. చదువుతో పాటు ఆట పాటలు కూడా నేర్పుతాం. అవునండి, ఇంట్లో జ్ఞానం లేదు. ఖచ్చితంగా ఈసారి ఆట పాటకి తీసుకెళ్దామండి.